హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో ఈ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ ప్రక్రియ అయితే ఈరోజు మనకు టెలికాస్ట్ కావడం జరిగింది. సో దాంట్లో పెద్దగా ఫైర్ అంటే స్టార్టింగ్ ఏం లేదు. సో దాని గురించి మనం ఈవినింగ్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. సో బట్ ఏదైతే సోనియా అలాగే కిరాక్ సీత మధ్య జరిగిన కాంట్రవర్షన్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు ఎపిసోడ్లో. సో ఇంత ముందుకు కిరాక్ సీత కొంచెం ఆర్గ్యుమెంట్ లో వెనుకపడ్డా కానీ, అలాగే సోనియా ఎవరితో ఆర్గ్యుమెంట్ చేసినా కానీ తను డామినేట్ చేసేది అవతల వ్యక్తిని. బట్ కిరాక్ సీత మాత్రం టుడే చాలా అద్భుతంగా డిఫెన్స్ చేసుకుందని చెప్పవచ్చు. ఒకనొక పరిస్థితుల్లో సోనియా ఏం చేయాలి అర్థం కాక తికమక అయిన పరిస్థితి కూడా కిరాక్ సీత సృష్టించిందని చెప్పవచ్చు. సో ఈరోజు ముందుగా ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే పోతూ బేబక్క రోడ్డున పడేసింది అని చెప్పేసి ఒక సోనియా అయితే పృథ్వీ, నిఖిల్ అలాగే నవీన్ వీళ్ళ ముగ్గురితో కూడా అంటుంది. సో వాళ్ళ నలుగురు కూడా ఇలా చిల్లర జోక్స్ అయితే వేసుకుంటుంటారు బేబక్క మీద. సో అలా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్నటి వరకు సోనియా ఏ విధంగా అయితే విష్ణుప్రియ విషయంలో మాట్లాడిందో, నీకు నిఖిల్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంది అని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ని ఏ విధంగా అసలు ఊహించని విధంగా దాన్ని ఎక్కడెక్కడో తీసుకువెళ్ళి లాస్ట్ కు విష్ణుప్రియని బ్యాట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఈ రోజు సోనియా చేసిన మనం గమనిస్తే, పృథ్వీ చేయి పట్టుకొని సోనియా మాట్లాడుతూ చెయ్యి రబ్ చేస్తూ ఇలా మామూలుగా చేయితోటి సో పులిహోర కలుపుతున్నట్లయితే అనిపిస్తుంది. సో మనం ఈ ఎపిసోడ్ చూస్తే, అలాగే నిఖిల్ తో మాట్లాడుతూ సిగరెట్ తాగకుండా ఉండురా, నీకేమైనా ఇస్తా అని చెప్పేసి సోనియా మాట్లాడుతుంది. సో ఆ రకంగా, అలాగే సోనియా ఏదో అడిగిందని చెప్పేసి నిఖిల్ కూడా ఏదో వండేస్తాడు తన కోసం. ఈరోజు ఎపిసోడ్లో అది రాలేదు, ఈరోజు నైట్ జరిగింది ఇందాక. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే కానీ డౌట్లు అనేవి వస్తున్నాయి. బట్ ఆ డౌట్లు అడిగితే తప్పు లేదు. సో అది బ్యాడ్గా అడిగితే తప్పు, కానీ సో ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి అని అడిగితే దాంట్లో పెద్ద తప్పేం లేదు. సో దాంట్లో కూడా పెద్ద ఏదో తప్పును చూపించడం అనేది కరెక్ట్ కాదు. సో హౌస్లో ఇలాంటి పులిహోర కలుపుతున్నప్పుడు ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది కామెడీగా వస్తుంటాయి. సో ఈరోజు నామినేషన్స్ లో విష్ణుప్రియ అలాగే సోనియా మధ్యలో కూడా ఇదే టాపిక్. అంటే సోనియా ముందుగా విష్ణుప్రియని నామినేట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. బట్ తను తెలివిగా ఆడుదాం అనుకొని చెప్పేసి సోనియా ఏం చేసిందంటే విష్ణుప్రియని నామినేట్ చేయకుండా కిరాక్ సీతను నామినేట్ చేయడం జరిగింది. బట్ విష్ణుప్రియ మాత్రం ఫుల్ క్లారిటీగా ఉన్నట్టు నేరుగా వచ్చి సోనియాని నామినేట్ చేయడం జరిగింది. బట్ విష్ణుప్రియ నామినేట్ చేసి ఒకే ఒకటి అడిగింది సింపుల్గా, సోనియా నేను రావడం నిన్ను సింపుల్గా అందరితో క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, నీకు నిఖిల్కి స్టార్టింగ్లో అంతగా బాండ్ ఉండకపోయేది కదా, గొడవ కూడా జరిగింది. బట్ ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఏంటి అని ఒకటి అడిగాను, నో కామెంట్స్ అని అన్నావు, ఆడికి అయిపోయింది. దాంతో నువ్వు లోపలికి వెళ్ళి బయటికి వచ్చి దాంట్లో నీకు నిఖిల్కున్న ఫ్రెండ్షిప్ ఏంది అని అడిగాను, దాంట్లో అడల్టరీ కామెడీ ఏంది అని చెప్పేసి నేరుగా విష్ణుప్రియ క్లియర్గా అడిగింది. సో దానికి సోనియా ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో చెప్పి, నువ్వు వేసే ప్రతి ఒక్క కామెడీ అలానే ఉంటాయి, ఇతరులతో అలానే చేస్తుంటావు, దానికే నేను ఇలా అన్నాను, అది ఇది నాకు బాండింగ్ లేదు, 10 నిమిషాలు కూడా కలిసి మాట్లాడుకోలేదు, సో 10 నిమిషాలు కూడా నీకు టైం ఇవ్వండి, నా దగ్గర అలాంటి జోకులు ఏడేస్తావు, అది ఇది అని ఏదేదో అంటున్నది. సో అలాంటి జోక్ ఏముంది? సో హౌస్ మేట్స్ అన్నప్పుడు ఫన్ గా మాట్లాడుకుంటారు. సో అలా జరుగుతుంది. దాంట్లో నీకు నిఖిల్కున్న ఫ్రెండ్షిప్ ఏంది అడిగితే దాంట్లో అడల్టరీ ఉన్నట్టు ఒక ఎక్స్పోజ్ చేసి ఆఖరికి నిన్న నాగార్జున కూడా విష్ణుప్రియన్నే టార్గెట్ చేసి తిట్టడం అనేది కరెక్ట్ కాదని. బట్ సో నేనేం మాట్లాడినా కానీ కరెక్ట్ గా జనాల్లోకి వెళ్తుంది. సో అందుకే నాగార్జున గారు నాకు సపోర్ట్ చేశారు, విష్ణుప్రియని తిట్టారని చెప్పేసి సోనియా అనుకుంటున్నట్టుంది. దాంట్లో భాగంగానే మరొకసారి ఇంకో తెలివిగా ఆలోచించి ఏం చేసిందంటే, మళ్ళీ విష్ణుప్రియని మనం ఇప్పుడు నామినేట్ చేస్తే అసలు దానికి బీజం పడ్డది అసలు విష్ణుప్రియ ఏం అడిగింది అని చెప్పేసి విష్ణుప్రియ అడుగుతుంది, నేనేం అడిగాను నిన్ను, నువ్వేం ఆన్సర్ ఇచ్చావు, సారీ చెప్పిన అయిపోయింది కదా అంటుంది. సో ఆ తెలివిగా విష్ణుప్రియని టార్గెట్ చేయకుండా ఇతరుల పైకి వెళ్ళి, సో అలా వెళ్తే విష్ణుప్రియ కూడా ఇంకా నన్ను నామినేట్ చేయదు, సో ఆ టాపిక్ మళ్ళీ రాదు. సో నిన్న టాపిక్ వరకు నాగార్జున గారు క్లాస్ స్పీకర్ కాబట్టి అప్పటి వరకు నాదే రైట్ అని ప్రేక్షకులు కూడా అనుకుంటారని చెప్పేసి సోనియా భావించినట్టుంది. బట్ విష్ణుప్రియ ఈ రోజు సోనియా నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి హౌస్ మేట్స్ అడుగుతున్నప్పటికీ విష్ణుప్రియ చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే దానివల్ల
వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవ ఉన్నట్లు. సో దానికి సంబంధించిన రియల్ ఫుటేజ్ అనేది ప్రేక్షకులు ఇంకా చూస్తుంటారు. సో అది నాగార్జున గారు కావచ్చు వీకెండ్ లో మళ్ళొకసారి అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అని షార్ట్అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియో చూపించే అవకాశం కూడా ఉంటుంది. సో విష్ణుప్రియ తనను నామినేట్ చేయడం అనేది 100% కరెక్ట్. సో విష్ణుప్రియ చేసింది పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ బలంగా నడుస్తున్న సందర్భంలో పచ్చకామర్లకు ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది, లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పేసి విష్ణుప్రియ సోనియాను నామినేట్ చేస్తూ అంది. సో నీ మైండ్ అనేది అడల్టరీతో నిండుకపోయింది కాబట్టి నేనేం మాట్లాడినా కానీ నీకు అడల్టరీగానే అనిపిస్తుంది. నేను కేవలం మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే నీకు అడల్టరీ అని అల్లకేలు అనిపించింది అంటే నీ మైండ్లోనే అడల్టరీ ఉంది కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పేసి విష్ణుప్రియ గట్టిగా చేసుకుందని చెప్పవచ్చు ఒకనొక దగ్గర. సో సోనియా ఏంటంటే తన పైకి ఏదైనా వచ్చినా కానీ, సో తను ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నా కానీ, సో తన మీదకి వస్తే ఇతరుల మీద దొబ్బేస్తుంది అన్నట్టు. సో అసలు సంబంధం లేని టాపిక్ మాట్లాడుతుంది విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ సందర్భంలో. విష్ణుప్రియ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా ఏదేదో చెబుతున్నావు, అలా ఇలా అది ఇది, నువ్వు వాళ్ళతో అలా ఉన్నావు, హౌస్ మేట్స్ మొత్తం ఇలా మాట్లాడినా వాళ్ళందరూ అలా అనుకుంటారు, బట్ వాళ్ళ పేర్లు మాత్రం చెప్పడం లేదు. సో ఏంటంటే సోనియా క్లియర్గా ఏమనుకుంటుందంటే ఏదో ఒక పర్సన్ తోటి రోజు ఏదో ఒక ఇష్యూ చేయాలనుకుంటుందో ఏంటో. విష్ణుప్రియకు బయట సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉండడంతో సో లేడీస్లో ఎవరితో ఒకరితో మనం బలంగా ఫైట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి స్టార్టింగ్ నుండి మంచి ప్రణాళికతో ఉన్నట్టయితే తెలుసు. సో దాంట్లో కారణంగానే విష్ణుప్రియతో అయితే గొడవ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే తనకు తాను ఒక క్లాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. సోనియా, పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళిద్దరిని అదైపోవడం అంటే ఫ్రెండ్షిప్ వీళ్ళతో చేయడం కావచ్చు, వాళ్ళని ప్లాన్ లాగా. అలాగే అభయ్ నవీన్ని కావచ్చు, అభయ్ నవీన్ అంటే అక్కడ ఇక్కడ మొత్తం అన్ని చోట్ల తిరుగుతుంటాడు. బట్ నిఖిల్ స్టార్టింగ్ లో చూస్తే మనం అందరితో ఎక్కువ ప్రేరణతో కావచ్చు, బేబకతో కావచ్చు, అలాగే యష్మితో కావచ్చు, హౌస్ మేట్స్ అందరితో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యలో మనం గమనిస్తే ఓన్లీ సోనియాతోనే ఎక్కువగా ఉంటున్నాడు, తనతోనే టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు. సో సోనియా ఆ రకంగా గేమ్ ఆడుతున్నట్లయితే అనిపిస్తుంది తను ఆడుతున్న పద్ధతి చూస్తుంటే. సో అలాగే నువ్వేది మాట్లాడితే అది బయట మేము పట్టించుకోరేమో, మా ఫ్యామిలీస్ చూస్తున్నాయి అవి ఇవని చెప్పేసి ఈరోజు ఏదో మాట్లాడిందామే మన సోనియా. బట్ మరి నిఖిల్ చేయి పట్టుకొని ఇలా రబ్ చేసుకుంటా పులిహోర కలిపితే మీ ఫ్యామిలీస్ చూడవా? అలాగే పృథ్వీ చేయి అలాగే నిఖిల్ గుండి నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా, నీకేమని ఇస్తా అని చెప్పేసి అవి ఏ రకంగా ట్రోల్స్ అవుతాయి. సో మీ ఫ్యామిలీస్ చూసి బాధపడవా? ఇలాంటి విషయాలకైతే బాధపడరు. కానీ విష్ణుప్రియ వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏందని అడిగితే మాత్రం బాధపడతారా? సో ఇదన్నా అంతా ఈ మైండ్ గేమ్ అనేది ప్రతిసారి పర్ఫెక్ట్ కాదు. ఎవరో ఒకప్పుడు వచ్చి ఒక ఆమె ఆడపులి అని చెప్పేసి ఆడి టైరీలు ఎత్తుకొని పోయింది. సో దాన్ని కాపీ కొడదామంటే ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. సో జనాలు ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన సీజన్నే దృష్టిలో పెట్టుకొని సింపతి ఆడేటోనే దగ్గర కూడా రానియద్దు అని ఓటేయద్దు, వాడిని గెలవనియద్దు అని అనుకుంటున్నారు. సో ఆ రకంగానే ఫస్ట్ వీక్లో ఒక వ్యక్తి ఏ విధంగా ట్రోల్ అయ్యానో మనం అంతా చూసాము. సో అలాంటిది నువ్వు ఆడపులి అని చెప్పేసి అనవసరమైన దగ్గర లొల్లి పెట్టుకుని అవతలని తప్పని చెప్పేసి నువ్వు చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో అది జనాలు ఎలా నమ్ముతారు అనుకుంటుందో సోనియాకి అర్థం కావాలి. ఇకపోతే శేఖర్ భాష అలాగే శేఖర్ భాష వచ్చేసి ఆదిత్యను అలాగే మణికంఠను నామినేట్ చేస్తాడు. ఇది ఫుల్ కామెడీగా ఉంటుంది. మణికంఠ అయితే మామూలుగా ఉండదు. కూర్చో అంటే నేను కూర్చో, నువ్వు కూర్చో అంటే నేను కూర్చోవాలా, అయితే నిల్చొని అంటే నువ్వు నిల్చో అంటే నేను నిల్చో, నేను కూర్చుంటాను మణికంఠ. అది మాత్రం మామూలుగా అనిపించదు, ఒక ఫుల్ కామెడీగా అనిపిస్తుంది. ఇంకా ఆదిత్య నామినేట్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. ఉదిక నవ్వాలా, ఉదిక ఆలోచించాలా ఏం అర్థం కాదు, ఆ రకంగా ఉంటుంది శేఖర్ భాష నామినేషన్. సో ఆదిత్య ఛాన్సెస్ కూడా అలానే ఉంటాయి. సో నాకు ఇప్పటివరకు ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నా కానీ మీ ఇద్దరు నాకు భలే ఇచ్చిన అవకాశం అంటే అక్కడ మణికంఠ అరుస్తుంటాడు అది ఇది అని చెప్పేసి, ఇంకో వైపు ఏమో శేఖర్ భాష అది ఇది అని అంటుంటాడు. సో ఫుల్ ఫన్నీ నామినేషన్ అని చెప్పొచ్చు శేఖర్ భాష. బట్ ఈరోజు ఫైరింగ్ నామినేషన్ అంటే విష్ణుప్రియ మన సోనియాని చేయడం, అలాగే సోనియా సీతని చేయడం, ఈ రెండు బాగుంటాయి. ఇంకొక నైనిక్ అని సోనియా నామినేషన్ చేసినప్పుడు నైనికి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అసలు తను ఇచ్చే లాజికల్గా ఆన్సర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే పృథ్వీ సోనియా నామినేట్ చేసినప్పుడు చాలా బాగున్నాయి. సో ఇది ఈరోజు ఎపిసోడ్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.